ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అగ్రపథాన కొనసాగుతోంది. టాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే దేశంలోని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మన హీరోల సినిమాలకు మన తెలుగు హీరోల ఫ్యాన్సే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు సితారా సంస్థ అధినేత నాగవంశి. ఇంతకీ విషయం ఏమిటంటే, మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో దేవరా హంగామా మొదలవబోతోంది. అరవింద సమేత తర్వాత దాదాపు 6 ఏళ్ల గ్యాప్తో ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సోలో హీరో మూవీ ఇది. ఈ సినిమాలో దేవరాగా టైటిల్ రోల్లో ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించబోతున్నాడనేది ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది. దేవరా సినిమా విడుదల సందర్భంగా దేవరాకి సంబంధించిన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న కొంతమంది యాంటీ ఫ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సితారా అధినేత నాగవంశి. తారక్ కన్నా చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్ తో వస్తున్నారు. ఆయన దేవరా కోసం ప్రాణం పెట్టేశారు. ఆయన ఆ క్యారెక్టర్ లో జీవించారని చెప్పొచ్చు. అలాగే మేము మా సైడ్ నుంచి కూడా విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా గ్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోస్ చూడబోతున్నారు. మన ప్రభుత్వం సహకారంతో అది సాధ్యమైంది. మీరు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండండి. ఫ్యాన్ వార్స్ సృష్టించొద్దని కోరుతున్నాము. దానివల్ల అనవసరమైన నెగిటివిటీ వస్తుంది. ఇలాంటి ఫ్యాన్ వార్స్ టెంపరరీ కిక్ ఇచ్చినా అది మన హీరోల సినిమాలపైన ప్రభావం చూపుతుంది. అందుకే మిగతా అందరి హీరోల ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాన్ వార్స్ ను ఆపేయండి, దేవరా యూఫోరియాని ఎంజాయ్ చేయండి అని నాగవంశి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు తొలి రోజు దేవరా సినిమా చూసిన వాళ్ళు చిత్రానికి సంబంధించిన వీడియోలు, స్క్రీన్ షాట్స్ షేర్ చేయకండి అంటూ తన పోస్ట్ లో రిక్వెస్ట్ చేశారు నాగవంశి. ఫైనల్ గా దేవరా చెప్పిండు అంటే చేసినట్టే అంటూ తన పోస్ట్ ను ఎండ్ చేశారు నాగవంశి.